ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. భక్తుడు యెహోవా యొద్ద వరము అడిగాడు. కీర్తనలు 27:4 నేను వెదకుచున్నాను అంటున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. భక్తుని యొక్క ప్రార్థన. దేవుణ్ణి ఆయన వరం అడుగుతున్నాడు. మనం ఎన్నో వరాలు అడుగుతుంటాం, కానీ ఆయన అడిగే వరం ఏంటంటే ఆయన జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో నివసించాలనే ఆయన వరము ఆయన అడుగుచు. ఎందుకు? మరి యెహోవా మందిరంలో ఆయన ప్రసన్నతను ఆయన చూడాలి. దేవుని ప్రసన్నతను ఆయన చూడాలి. మందిరంలో ఆయన ఆలయంలో ధ్యానించాలి. అవును, ఆయన మందిరంలో ప్రసన్నత ఉంది. ఆయన ఆలయంలో మనం ధ్యానించవలసిన వారంగా ఉండాలి. మన జీవితకాలం అంతయు మరి ఆయనను ఆరాధిస్తూ ఆయన మందిరంలో నివసింపాలనే ఆశ మనకు ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు, వరం అడుగుతున్నాడు, ఆయనను వెతుకుచున్నాడు. వరమును అడుగుచు ఆ వరం కొరకు ఆయన వెతుకుచున్నాడు. దేవుడు ఆ వరం ఇస్తాడనే వెతుకులాటలో తను ఉంటున్నాడు. అది యొక్క ఆశ, భక్తుని యొక్క ఆశ. ఏమిటి ఆశ? ఆయన మందిరంలో నివసించాలనే ఆశ.